హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డింగూస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను కేఎఫ్సి స్టైల్లో మనం ఫ్రైడ్ చికెన్ ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ప్రాసెస్ చాలా ఈజీ అండి, ఇంట్లో మనం ఈజీగా ట్రై చేసుకోవచ్చు. లెట్స్ గో టు ప్రాసెస్. నేను ఫ్రైడ్ చికెన్ కోసం ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. బ్రెస్ట్ పీసెస్ అవి పొడుగ్గా ఇట్లా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను. చూసారా, ఇట్లా మన పొడుగ్గా పీసెస్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఇదంతా నేను ఇండియనైజ్డ్ ఫుడ్ అనమాట. మన స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. కారం, మిరియాల పొడి. ఈ స్పైసెస్ అన్నీ మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయండి. సో ఈ అవైలబుల్ స్పైసెస్తోనే ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ చేస్తున్నాం. అలాగే కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, ఈ స్పైసెస్ అన్నిటితో పాటు మనం ఒక ఎగ్ని కూడా క్రాక్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. చికెన్కి బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని కాసేపట్లో పక్కన పెట్టేద్దాం. ఒక 1 or 2 hours మనం మ్యారినేట్ చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది. సో 1 or 2 hours అట్లా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కోటింగ్ కోసం, ఫ్రైడ్ చికెన్ కోటింగ్ కోసం ఏ పౌడర్స్ మిక్స్ చేసుకొని చూసేద్దాం. ఇక్కడ నేను 1 cup మైదా పిండి తీసుకుంటున్నాను. దానికి 1/2 cup కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఇవంతా తగినంత వేసుకోవాలి మన స్పైసెస్ బట్టి అండ్ సాల్ట్ టేస్ట్ బట్టి. సో ఇవన్నీ ఇప్పుడు నేను మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన కోటింగ్కి ఇంకేం అవసరం. ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్న పౌడర్స్. సో జస్ట్ 1 cup మైదా పిండి అండ్ 1/2 cup కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్, అంతే. ఇవంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని పౌడర్ని పక్కన పెట్టి ఇప్పుడు మనకి ఐస్ వాటర్ కావాలి. ఐస్ వాటర్ ఎందుకంటే మనం ఫస్ట్ కోటింగ్ ఇచ్చాక ఐస్ వాటర్లో పెట్టి మళ్ళీ మనం పౌడర్ కోటింగ్ అనేది ఇస్తాం అనమాట చికెన్ వింగ్స్కి. సో అప్పుడు మనకి చికెన్ వింగ్స్ క్రిస్పీగా వస్తుంది. మనం చికెన్ పీసెస్ని ఎలా కోట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకున్నాక మ్యారినేట్ చేసిన ఒక పీస్ తీసుకొని ఈ పౌడర్లో డిప్ చేయాలి. బాగా గట్టిగా డిప్ చేయాలి. కొంచెం బాగా ఒత్తుకుంటూనే డిప్ చేసుకోవాలి మనం ఫస్ట్ కోటింగ్. తర్వాత ఈ ఐస్ కోల్డ్ వాటర్లో ముంచి మళ్ళీ పౌడర్ వేసి బాగా డిప్ చేసుకొని ఆ కోటింగ్ మొత్తం ఇట్లా విదిలించాలన్నమాట. ఇట్లా ఇలా లూజ్ చేసి మళ్ళీ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే అన్ని పీసెస్ని నేను ఫస్ట్ కోటింగ్ పౌడర్లో ముంచి తర్వాత కోల్డ్ వాటర్లో తడిపి మళ్ళీ కోటింగ్ చేసి ఇట్లా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ కోటింగ్ ఇచ్చినప్పుడు కొంచెం ఒత్తి ఇచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ పిండి మొత్తం బాగా పీస్కి పట్టినట్టు. నెక్స్ట్ సెకండ్ కోటింగ్ ఇచ్చినప్పుడు పిండి దాని మీద ఇట్లా విదిలించాలి. సో అప్పుడు మనకి చికెన్ మీద ఒక క్రాక్స్ లాగా వస్తాయి. అప్పుడు మనకి కేఎఫ్సి స్టైల్లో చికెన్ కనిపిస్తుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం చికెన్ వింగ్స్ని, మనం కోట్ చేసుకున్న చికెన్ వింగ్స్ని ఇలా వేసేద్దాం ఒక్కొక్కటిగా. మనం ఈ చికెన్ వింగ్స్ మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
ఎందుకంటే అప్పుడు మనకి లోపల చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది, అలాగే మనకి బయట కోటింగ్ కూడా క్రిస్పీగా వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక పైన కోటింగ్ కలర్ చేంజ్ అవ్వడం కోసం మనం ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. చూసారా మన చికెన్ ఒక మంచి కలర్ వచ్చింది కదా, ఇది హై ఫ్లేమ్లో లాస్ట్ 5 మినిట్స్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. సో ఇట్లా మనకు కలర్ వచ్చాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చూసారు మన ఫ్రైడ్ చికెన్ ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఈ కలర్ వచ్చాక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను సర్వింగ్ కోసం, ఇప్పుడు మనకి డిప్పింగ్స్ ఇస్తారు కదా మనం కేఎఫ్సీలో కానీ బయట ఫ్రైడ్ చికెన్ తినేటప్పుడు, ఇక్కడ డిప్పింగ్ కోసం నేను మయోనైస్ తీసుకున్నాను. మనకి మయోనైస్తో అయితే చికెన్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ చికెన్. సో మయోనైస్లో ఇట్లా డిప్ చేసి అలా ఒక ముక్క కొరికి తింటే అసలు ఆహా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయాల్సిందే కంపల్సరీ. ఈ డిప్పింగ్తో పాటు నేను వేరే డిప్పింగ్ కూడా ట్రై చేశాను. ఇక్కడ మయోనైస్లో కొంచెం చిల్లీ సాస్, కొంచెం టమాటా సాస్ మిక్స్ చేశాను. ఈ డిప్పింగ్ కూడా మన ఫ్రైడ్ చికెన్కి చాలా యాప్ట్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూసారా మా ప్లేట్స్ మొత్తం ఖతం అవుతున్నాయి. చాలా టేస్టీ కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఎలా చేయాలో చూసేశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బింగూస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.